హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రీ PhD ఫైల్స్. ఈరోజు ఈ వీడియో మనం టెక్స్ట్కి లాంగ్ షాడో ఎఫెక్ట్ అనేది ఏ విధంగా వేయాలో చూద్దాం. ఓకే, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, సో దట్ నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోషాప్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ నేను న్యూ ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫైల్, ఇక్కడ సైజ్ వచ్చేసి 6x4 వేసుకుంటాం. ఓకే, ఎస్. ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసుకొని గ్రేడియంట్ అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అప్లై చేస్తాను. ఓకే, ఇక్కడ నేను టెక్స్ట్ రాస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ప్రాంప్ట్ వచ్చేసి ఓకే. దీనికి మనం ఇప్పుడు షాడో ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, ఇక్కడ ప్లే చేస్తున్నాను. అందుకోసం ఒకటి లింక్ ఇస్తుంది షాడో ఎఫెక్ట్ ప్లగిన్. ఆ ప్లగిన్ మీరు ఓపెన్ చేసుకొని ఇక్కడ కింద మేనిఫెస్ట్ అనేది ఉంటుంది, ఒక ఫైల్. ఆ ఫైల్ని తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేసి ఫోటోషాప్లో నేను చెప్పిన ప్లేస్లో వేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు వేసారనుకోండి, ఇది ఎర్రర్ వస్తుంది. అలా కాకూడదంటే ఈ మేనిఫెస్ట్ అనే ప్లగిన్ తీసుకొచ్చి ఇక్కడ మీద ప్యానల్లో వేయండి. ఓకే, ఇక్కడ మీకు ఒక 6 విండోస్ అనేది ఓపెన్ అవుతున్నాయి. ఇట్లా మామూలు సైడ్ కట్ చేసుకోండి. ఇవన్నీ మనం యూజ్ చేయం మ్యాక్సిమం. ఓకే, ఓకే. ఇక్కడ షాడో ఎఫెక్ట్ ప్లగిన్ 2 అని చూసారా, ఇది మనకి మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెక్స్ట్కి ఈ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. ఈ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ఒకటి విండో ఆఫ్ అవుతుంది సార్, హైడ్ అవుతుంది సారా. ఎస్, అంటే ఈ విండోలో మనం దీనికి కావాల్సిన ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి కలర్ బ్లాక్ కలర్ ఇస్తున్నాను. ఫస్ట్ క్రియేట్ షాడో కొట్టాను, నో ప్రాబ్లం. అంటే మనకి ఈ విధంగా షాడో క్రియేట్ అయింది. ఈ షాడో వచ్చేసి మనకి కిందికి కావాలి కాబట్టి కొద్ది మీదే పోతే ఇక్కడ మనకి యాంగిల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు పెడితే ఏ యాంగిల్ కిందికి వస్తుంది. ఇప్పుడు ఎస్, మనకి ఇది కావాలి. ఇక్కడ మనకు ఒపాసిటీ కానీ ఫేడ్ కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా పెట్టాము అంటే బ్లాక్ కలర్ వస్తుంది. ఎస్, ఇది బాగుంది. అంటే మనకి ఇన్ కేస్ కలర్ నచ్చకుండా కూడా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. అది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. ఫెదర్, డెన్సిటీ, అంటే మనం మామూలుగా సెట్టింగ్స్ చేస్తే మనకు కొద్దిగా లుక్ వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా అంటే ఈజీగా మనం చిన్న ప్లగ్ఇన్తో చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో టెక్స్ట్ తీసుకుంటున్నా, రాజు. ఓకే, ఇప్పుడు నేను ఈ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటా. అంటే ఇక్కడ మనకు ఒకసారి క్లిక్ చేస్తే దాని నేమ్ వస్తుంది. స్మార్ట్ ఫిల్టర్ బ్లర్ అని వచ్చింది చూసారా, అంటే ఇది ఆ ఎఫెక్ట్ వచ్చేసి అప్లై బ్లర్. అదొక ఎఫెక్ట్ అన్నమాట, మోషన్ బ్లర్. ఇక్కడ ఆఫ్ చేసుకుంటే స్ట్రేట్ గౌసియన్ బ్లర్ ఆన్ చేస్తే ఇలా బ్లర్ అవుతుంది. ఈ యాంగిల్ మోషన్ బ్లర్. ఈ టెక్స్ట్ అప్లై చేసాం అనుకోండి, క్రియేట్ షాడో 2-3 సెకండ్స్ టైం పడుతుంది. వెయిట్ చేయాలి తప్పదు. ఇంకా ఆటోమేటిక్గా అది ప్రాసెస్ చేసుకొని మీకు ఆటోమేటిక్గా షాడో ప్రొవైడ్ చేస్తుంది. అదే అంటే ఇన్ కేస్ మనం ఈ ప్లగ్ఇన్ లేకుండా చేయాలంటే చాలా రిస్క్ అవుతుంది, టైం పడుతుంది. ఓకే,
చేయాలి. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఎఫెక్ట్ అన్నమాట. ఇందులో మామూలుగా మనం రేరే చూసే అయితే ఇది ఫ్లాట్ షాడో ఎఫెక్ట్ అనేది యూస్ చేసాం. మనం రెగ్యులర్గా మనం ఇప్పుడు దీనికి ఏమైనా చేంజ్ చేయాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను స్ట్రోక్ ఇస్తున్నాను, స్ట్రోక్ ఇవ్వాలి. స్ట్రోక్ అంటే మనం ఏమైనా టెక్స్ట్కి మళ్ళీ ఎఫెక్ట్ చేసుకోవచ్చు. ఈ షాడో ఇచ్చినంత మాత్రాన మనం ఆ టెక్స్ట్కి ఏం చేయాలన్నది మ్యాక్సిమం మనకు కావాల్సిన నార్మల్ టెక్స్ట్కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ అవుతామో ఈ షాడో ఇచ్చిన తర్వాత కూడా అలాంటి ఎఫెక్ట్ మనం ఇచ్చుకోవచ్చు. ఓకే, దీని యొక్క ప్లగిన్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని దాని పాస్వర్డ్ వచ్చేసి ఆ వీడియోలో ఒక 2-3 ప్లేసెస్లో చెప్తాను నేను. సరే, టెక్స్ట్ రూపంలో ఇస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.